మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మన నాయకుల మెత్తదనం కారణంగా మాకు అది వాళ్ళకి మనం లోకమయ్యామండి. అక్కడి నుంచి తీవ్రవాదులు రవాణా, ఇక్కడి నుంచి తీవ్రవాదులు రవాణా. చైనా సరే అరగంటకు అడుగు వచ్చేస్తుంది ముందుకి, మన వాళ్ళు ప్రశాంతంగా చర్చలు చేస్తారు. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆక్రమిస్తున్న భారతదేశం కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యులు ఆక్రమించిన అభిమన్యుడికి తేడా ఏదైనా ఉందా? ఆలోచించండి. సామాజికం అంటే ఇది. ఇలా అన్వయం చేసుకుంటే పరిస్థితులు అర్థమవుతాయి. భారతం ఎప్పటికీ బతుకుందిరా, మనం పురోగమించాలరా అభిమన్యుడిలాగా అని ఒక పరాక్రమ ధోరణి వస్తుంది. ఆ ధైర్యం కోసం ఈ ప్రవచనం. అంతేకాదు, విల్లు దురించారు, సారథిని చంపారు, అశ్వాలను కూల్చారు, రథాన్ని వెరగొట్టారు, జెండా పగలగొట్టారు, కత్తి డాలు తీసుకుంటే వాటిని పగలగొట్టారు. ఇప్పుడు చక్రం తీసుకున్న సరే ఏం జరుగుతుందో చూడండి. ఇదే మీరు గమనించాలి. ఒక్కొక్కటిగా అభిమన్యుడు ఆయుధాలు రాలిపోతున్నాయి. భౌతికంగా చూస్తే మృతి, నైతికంగా చూస్తే అమృత స్థితి. సరిగ్గా అమృత స్థితిని చేరుకోవాలంటే ఒక్కొక్క బంధము రాలిపోవాలి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనిం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోసపండు ఉర్వారుకం అంటే దోసకాయ ఎదుగుతున్న పుట్ట తనకి తానే గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, ఎవరు తెప్పక్కర్లేదు. అది తిరుగుతుంది, అనుకో లక్షణం ఇచ్చాడు. దాని నుంచి మనవాడు గ్రహించాలని ఆ గ్రహింపు వేదంలో చెప్పారు. ఈ మంత్రంలో విభూతి పెట్టుకుంటూ చదువుతారు ఈ మంత్రం. విభూతి పెట్టుకుంటే కొన్ని రేణువులు రాలిపోనివ్వాలి, దాన్ని మళ్ళీ తీసి పెట్టుకోరు ఎవరు. అలాగే మనం విభూతి అంటే ఐశ్వర్యం. మనం ఐశ్వర్యాన్ని అనుభవిస్తుంటే కొన్ని రాలి కొంతమందికి దొరకనేయండి. అంతా మనమేనా గోకేయాలా? సింహం ఏనుగును చంపితే కుంభస్థలంలో మాంసం తిని వెళ్ళిపోతుంది. ఇక ఆ ఏనుగుని వెనకాల జంతువులు వారం రోజులు తింటాయి. పులి ఎలా కాదు, దిక్కుమాలిన జంతువు. అందుకే సింహం మృగరాజు అంటే సింహమే, పులి కాదు. పులి లక్షణం ఏడో తెలుసా? అది ఏదైనా ఓ జంతువుని చంపితే దాని దగ్గర కొంత తిని వెళ్ళిపోయి ఒక గంటలో మళ్ళీ వస్తుంది. అది ఆ జంతువుని వాసన చూస్తుంది. ఏ జంతువైనా దాన్ని ముట్టుకుంటే దానికి తెలిసిపోతుంది. నక్క ముట్టుకుందా, కుక్క ముట్టుకుందా, వెళ్ళి దాన్ని చంపుతుంది. నేను చంపిన జంతువు నువ్వు ఎందుకు ముట్టుకున్నావు? అది నాది, మీరెవరు రావడానికి వీళ్ళ. ఇంత స్వార్థం ఉంది పులికి అని ఆ జంతువుని చంపిస్తుంది. ఇది పులికి సింహానికి తేడా. అందుకే మృగరాజు సింహమే కానీ పులి కాదు. పులికి చారలు ఉండగానే సరిపోలేదు, ఏదో జైల్లో డ్రాయర్లాగా. అలా కుదరదండి. అది పౌరుషమే. పౌరుషవంతుడైన వాడు, సమర్థుడైన వాడు, ఉదారుడైన వాడు తాను తింటాడు, 10 మందికి పెడతాడు. మీరు తినండి అంటాడు. తనే తక్కువ తింటాడు, అవసరం అది. ఏనుగు ఎంత తింటుంది, సింహం అన్నిటికి పెడుతుంది. అలాగే వీరుడైన ఈ విభూతి రాలిపోవడం అంటే అర్థం. సుగంధిం పుష్టివర్ధం ఉర్వారుకమివ. దోసపండు రాలినట్టుగా, అంటే దోసపండు ఇలా తిరిగి ఊడిపోతుంది కొంతకాలం. ఊడిపోయాక మీకు ఈ పండు మీద కానీ ఆ తీగ మీద కానీ ఆ ముచ్చిక చిహ్నాలు కూడా పెద్దగా ఏం కనపడవు. అసలు ఇక్కడ దోసపండు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. అదే మీరు వంకాయో టెంకాయో కోస్తే బీరపాదు అవన్నీ పాలు కారుతూ ఉంటాయి. గన్నేరు ఇలా కోసినా సరే పాలు కారుతూ ఉంటాయి. ఈ దోసపండుగా అవి ఏమి ఉండవు. అలా దోసపండు తనంత తాను దిగిపోయినట్టుగా బంధాలు వాటంతరకు పోతాయి అన్నాడు. అలా ఒక్కొక్క ఆయుధ బంధం పోతే మృతి ఏర్పడినట్టుగానే ఒక్కొక్క అనుబంధము తెగిపోతుంటే అమృత స్థితి ఏర్పడుతుంది. అదే అమరనాథ్ గుహ. అందుకే శివుడు పార్వతి అమరనాథ్ గుహలో గడుతుంటే ముందు నందీశ్వరుని వదిలేశారట ఎద్దుని, తర్వాత నందీశ్వరుడు అంటే వాహనం, తర్వాత ఏమో చంద్రుడిని వదిలేశారు. చంద్రుడు అంటే ఆభరణం, అది చాందిని చౌక్. నందిని వదిలించాడు నంది చౌక్. గణేశుని వదిలేశాడు పుత్రుడు, గణేష్ చౌక్. తర్వాత పావును వదిలేశాడు, పావు అంటే భయం, నాగ చౌక్. ఇవన్నీ వదిలేసి వాళ్ళిద్దరే వెళ్ళారట. వాళ్ళిద్దరంటే ఒక్కళ్ళే అర్ధనారీశ్వరుడు కదా. అంటే ధనకనక వస్తువాహనాలు, పుత్రమిత్ర బంధాలు సమస్తం ఒక్కొక్కటి నెమ్మదిగా వదులుకొని అమరనాథ్ గుహ, అమృతత్వాను గుహ అంటే నీ గుండెల్లో ఉంది ఆ గుహ. అక్కడే అమృత పదార్థం ఉంది. తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ శశివత్సకరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆ గుండె గుహలో భగవంతుడు ఉన్నాడు. ఆ గుండె గుహలోకి నువ్వు వెళ్ళే ప్రయత్నం చేయి. అదే అమరనాథ్ గుహ. అదే ఆ మంచు కరగకుండా ఉన్నప్పుడే వెళ్ళాలి. ఎందుకంటే మంచు కరిగిపోవడమే బంధాలు కరిగిపోవడం. మనం ఉన్నప్పుడు మంచు ఉంటుంది, తర్వాత మూసేస్తారు, మంచు కరిగిపోతుంది క్రమంగాను. తెరుచుకుంటే కరిగిపోతుంది. మరి అంచేది ఆ మంచు కరిగిపోయినప్పుడు ఉండేది అమరత్వం. అంతా ఏమీ లేదు, శూన్యం, అదే పూర్ణం, అంతా మాయ, బ్రహ్మసత్యం, జగన్మిథ్య. అదే మంచు కరిగిపోవడం అంటే ఏమీ లేదయ్యా, ఏం చూస్తావు, మంచు పేరుకుని అలా ఏర్పడింది, అది కరిగిపోతే ఏమీ లేదు. అది ఉందనుకుంటే దేవుడు, లేకపోతే లేదు. ఇదే సృష్టి అంతా అంతే. జగత్తు కూడా ఉందనుకుంటే ఉంది, లేకపోతే లేదు. నీవు ఉన్నదటన్న ఉన్నది, ఊడినదన్న ఊడిపోవు. నీవన్నది ఏది అని ఆత్మ నిరింగిన తెట తెల్లము. ఇదే అద్వైతం.
ఇలా ఆయుధాలన్నీ పడిపోతూ ఉంటే ఇతను ఇలా ఒంటరివాడై మృతికి చేరువవుతున్నట్టే మనం బంధాలన్నీ కోల్పోతూ ఉంటే ఒంటరివాడమే అమృత స్థితికి చేరువవుతాం. యుద్ధం నుంచి కూడా ఆ అమృత స్థితిని మనం నేర్చుకోగలగాలి. అలా ఒక్కొక్క ఆయుధం పడిపోతున్నా సరే అతను ధైర్యము శౌర్యము ఏమాత్రం తగ్గలేదండి. నెత్తుట జొత్తిల్లిన రసిన అలుకనుగ్రంబైన వదనంబు కాంతిపరగా కౌరవ సైనికోత్కరమునకు అతి భయదంబుగా సింహనాదంబు శలగా నింగికి నిగుడు రథాంగరోచులు మడికి అంకణద్యుతులతో కలసి వెలుగా సిళ్ళు చూపిన గంధ సింధురంబను రేఖ తలపించు పటుగతి చెలుగు మెరయ కుంభ సంభవుడున్న దిక్కునకు గవిసి అడ్డుపడు సేన చీల్చి చెండాడు అక్కుమారవరు మేని యొప్పును మగతనంబు చలము బలము కీర్తించే నిర్జరగణంబు అర్జున ఫల్గున పార్థక కిరీటే శ్వేతవాహనక బీభత్సో విజయో జిష్ణు సవ్యసాచీ ధనంజయ. అద్భుతమైన పుత్రుని కన్నావు అర్జున, ఆంధ్రదేశం తరఫున నీకు అభినందనలు. నెత్తుట జొత్తిల్లి నెరసిన అలుకను ఉగ్రంబైన వదనంబు కాంతి పరగ. ఆ చక్రం పట్టుకుని ఇలా తిప్పుతూ యోధులను సంహరిస్తూ ఉంటే నెత్తురులో మునిగిపోయినటువంటి ముఖపు కాంతి ఎర్రటి సూర్యుడిలా ప్రకాశిస్తుందట. ఆ ముఖం చూస్తేనే చచ్చేలా ఉన్నట్టు జనం. నెత్తురులా కారిపోతుందట పాపం 17 ఏళ్ల బాలుడికి. కౌరవ సైనికోత్కరమునకు అతి భయదంబుగా సింహనాదంబు శలగా. అని అప్పుడు కూడా ఒక్కసారి సింహనాదం చేస్తుంటే కౌరవ సైనికులు ఆ నాదానికే గుండెలాగిపోతున్నారు, హార్ట్ పేషెంట్ లాగా. నింగికి నిగుడు రథాంగరోచులు, ఆ రథాంగం అంటే చక్రం, ఆ ఆకాశానికి వ్యాపించినటువంటి ఆ చక్రపు కాంతులు రథాంగ రోచులు మణికంకణ ద్యుతులతో కలిసి వెలగ. చేతులు కంకణాలు ఉన్నాయి, వాటికి మణులు ఉన్నాయి. ఇలా 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 అంటుంటే ఈ కంకణాలకు ఉండే మణులు ఆ రథకాంతులు కలిసి రథచక్రకాంతులు కలిసి ఆకాశాన్ని ధ్వనించాక కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగా. అందుకే చివరిలో అర్జునుడు ఈ వీరుణ్ణి వర్ణిస్తూ ఉపేంద్రుని నీల నటించు షాట్పునన్ అన్నారు చక్కన గారు. చక్రం పట్టినటువంటి శ్రీకృష్ణుడిలా ఉన్నాడయ్యా అన్నాడు. భీష్ముడి మీద చక్రం పట్టిన కృష్ణుడిని మనం వర్ణించుకున్నామే అలాగా. సిళ్ళు చూపిన గంధ సింధురంబను రేఖ. సిడి అంకుశం చూపించగానే గంధ సింధురం ఏ రకంగా రెచ్చిపోతుందో శత్రువును చూడగానే అలా రెచ్చిపోయి తలపించి పటుగతి చెలుగు మెరయ. అలాగే వధించినటువంటి ఏనుగుల అంకుశం ఇలా చూపించగానే అని వస్తుంది, అది అలా వచ్చేట మీదకి. కుంభ సంభవుడున్న దిక్కునకు గదిసి. ద్రోణాచార్యుడు మొత్తం కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, సింహం కొడుకండి పులిపిల్ల అంతకంటే వేరుగా మాట్లాడతాడా? పులి గడుపున మేక పుట్టున. అందుకని నేరుగా ద్రోణ రావయా నీ సంగతి తెలుసుకుందాం. బ్రాహ్మణ కథ అని చూస్తుంటే ఏదో వేషాలు వేస్తున్నాం, ఇక్కడ మాయ పనులు చేస్తాం. ఏం బ్రాహ్మణత్వం, ఏం ఆచార్యత్వం, ఎందుకు మన బతుకు అసలు అని ద్రోణ మీద పడ్డాడు. అంతే. అడ్డుపడు సేన చీల్చి చెండాడు. అడ్డుపడిన సేన చక్రంతోనే చీల్చి చెండాడుతున్న కుమారవరు మేని యొప్పును మగతనంబు. ఆ మేను యొక్క సౌందర్యము, ఆ పౌరుషాన్ని చూసి, చలము బలము, ఆ పట్టుదల, ఆ పౌరుషాన్ని చూసి అయ్య బాబోయ్ కీర్తించ నిర్జరగణంబు సువర్ణ పుష్పం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయ శూరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితుం. ఇది అభిమన్యుడిని మెచ్చుకుంటూ చెప్పవలసిన శ్లోకం ఇది. దీని అద్భుతమైన అర్థం ఏమిటో 23:30 గంటలో మనం చూద్దాం. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.